ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా? అంత ఒళ్ళు కొవ్వెక్కిందా నీకు? ప్రజలు సొమ్మంతా తిని తిని ఏమనుకుంటున్నావు? నీ బతుకేంటి? మాచర్లలో ఒక అద్దె కొంప మీద వానొస్తే ఒక టార్పాలిన్ పట్టగప్పుకున్నా నీ బతుకు మాకు తెలియదు అనుకుంటున్నావా? ఒక్కటే చెప్తున్నా, కుటుంబాల గురించి చరిత్రల గురించి అమ్మకి అయ్యకి పుడితే అంటున్నావు. అసలు ఆ డౌట్ ఎవడుకుంటేదే వాడికి వస్తుంది. ఇది నువ్వు మగతనం గురించి మాట్లాడతావా? ఏం మగతనం? నీ మగతనం ఫ్రెష్ బేబీని కన్నావు నువ్వు. చెప్పుకోవటానికి సిగ్గుచేటు. నువ్వు మగతనం గురించి మాట్లాడతావా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ముండంట ఎవడరా ముండా? నీకన్నా ముండెవడరేడా? జలగల్లాగా ప్రజల్ని పీడించి బతికే నువ్వు ముండవి. నీ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? నీ ఎమ్మెల్యే కాకముందు నీ ఆస్తులంతా, నీ ఫస్ట్ అబ్బిడిగిట్లో నీ ఆస్తులంతా, ఈ రోజు నీ ఆస్తులంతా. అన్నొక ఇల్లు తమ్ముడొక ఇల్లు ఎప్పుడు కట్టినారు మీరు? మాట్లాడితే ఒక గాంధీ మహాత్ముడివో, ఒక దానకర్ణుడివో, ఒక అంబేద్కర్ లాగా నువ్వు ఫీల్ అవుతున్నావు. ఏది నీ చరిత్ర ఏంటి? విగ్రహాల దొంగతనం అంటే ఏ రోజైనా నీ బతుకులో కౌంటర్ ఇచ్చావా? నేను దొంగతనం చేయలేదని. నువ్వు అవినీతి పరుడు. ఆధారాలు ఈ రోజు పోదండా. నువ్వు తవ్విన క్వారీ గుంతలు గాని, గ్రానైట్ లారీలు గాని, గుట్కా ప్యాకెట్లు గాని ఎవడి పేరు చెప్తాయిరా? నీ పేరు చెప్తాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నోరు నీకే ఇచ్చాడైంది దేవుడు.